బ్యాక్ టు న్యూస్. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెలువడిన తర్వాత ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో వైసీపీ నేతలంతా సంబరాలు చేసుకుంటున్నారు. గెలుపొందిన అభ్యర్థి పరిమల్ నత్వాని మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. People and there is a lot of protection is required in the state government side also. There are a lot of issues are there in the center that we will all together to try to resolve along with my senior leaders. We are aware that after 1 year over, Mr. Jaganji has almost fulfilled his commitment, but always his decision, we know that some people are just misuse their opportunity to destroy his decision, and those who are the PR is a good person in Delhi, they are destroy the Jaganji's reputation and his work. So I assure you that whatever he has done will go before the people and go before the media, that Mr. Jaganji has worked for the Andhra Pradesh, and his reputation and his work should be go to before the public. Good evening to all of my media friends, both print and electronic media. ఈ సందర్భంగా భారత పార్లమెంట్లో రాజ్యసభ మెంబర్గా ఎన్నిక అవడం అనేది ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. నేను కళలో కూడా ఊహించలేదు. ఎప్పుడు మాలాంటి వాళ్ళు, అంటే మేము చాలా చిన్నవాళ్ళం, పేదవాళ్ళం, మాలాంటి వాళ్ళం పార్లమెంట్లో అడుగు పెడతామని కళలో కూడా ఊహించలేదు నేను ఎప్పుడు. అటువంటి బ్రహ్మాండమైనటువంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, మా గౌరవ శాసనసభ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా నాకు రాజకీయ గురువులైనటువంటి ఇద్దరు మహోన్నత వ్యక్తిని ఒకసారి నేను స్మరించుకోవాలి, వారికి నా నివాళులు అర్పిస్తున్నాను ఈ సందర్భంగా. ఒకటి, తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి నాయకులు స్వర్గీయ శ్రీ రాయవరం మునసో గారు. 2, దివంగత ముఖ్యమంత్రి మా ప్రీతమ నాయకులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. వీరిద్దరూ ఒకరైతే నాకు రాజకీయాల్లో వనమలు నేర్పిన వారు శ్రీ రాయవరం మునసో గారు అయితే, నన్ను రాజకీయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయించిన వారు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారిద్దరికీ జన్మలకి రుణపడి ఉంటాను నేను, మా కుటుంబం కూడా. మన రాష్ట్రం ఎన్నో సమస్యల మీద ఇప్పుడు కొట్టుమిట్లాడుతూ ఉన్నాం మనం. ఒకటి ప్రధానమైన దాంట్లో ఆర్థిక సమస్య. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. ఒక మాటగా చెప్పాలంటే ఈ కోవిడ్-19 వల్ల మనం అనుకోని ఇబ్బందుల్లో పడ్డాం. ఇది ఈ సందర్భం, ఈ కష్టకాలంలో భారత ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము, మా పెద్దలు ఉన్నారు, సీనియర్ పార్లమెంటేరియన్స్, విజయసాయి రెడ్డి గారు లాంటి వారు సీనియర్ పార్లమెంటేరియన్, అక్కడ మాకు నాయకులు. వారి యొక్క అడుగుజాడల్లో మేము అక్కడ ఉంటూ మన రాష్ట్రానికి తీసుకురావాల్సిన నిధుల గురించి ప్రత్యేకంగా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఎంకరేజ్ ఇన్ ఆల్ ది థింగ్స్, ఇన్ ఆల్ ది వేస్ టు అవర్ స్టేట్. మన ఇప్పటికే భారతదేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయలేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మనం అమలు చేస్తూ ఉన్నాం. ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం, రెండు సమాంతరంగా నిర్వర్తించడం కారణంగా, అంతేకాకుండా ఫైనాన్షియల్ డిఫిషిట్ ఉన్న రాష్ట్రం, అంటే రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రం. మనకు స్టేట్ రీఆర్గనైజేషన్లో చట్టంలో
ఎంత రెవెన్యూ డిఫిసిట్ ఉందో అంత కేంద్ర ప్రభుత్వం భరించాలని ఉన్నప్పటికీ కూడా ఎప్పటి వరకు మనం దాన్ని శాసనసభ్యులు అందరూ ఎవరైతే నాకు మద్దతు ఇచ్చి రాజ్యసభకి గెలిపించారో వాళ్ళందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మన నాయకుడు చాలా విజన్ ఉన్నటువంటి నాయకుడు, యువ నాయకుడు. ఆయన ఆలోచనలకు తగిన విధంగా మన రాష్ట్రానికి, దేశానికి ఏ రకమైనటువంటి విషయాల్లో రాజ్యసభ వేదికగా మేము చేయాల్సిన పనులు అయితే ఏవైతే ఉంటాయో ఆ డైరెక్షన్లో మేమంతా పనిచేస్తామని చెప్పి దానికి అనుగుణంగా ఈరోజు నుంచే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని దానికి తగిన విధంగా మేమంతా ముందుకెళ్ళేదానికి ప్రయత్నం చేస్తాం. సో ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అనుకున్న విధంగా అన్నీ కొంచెం డిలే అయినా, ఒక 3 నెలలు డిలే అయినా కూడా చక్కగా ఎన్నిక నిర్వర్తించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, శాసనసభ్యులకి, ఎవరైతే మమ్మల్ని అందరిని గెలిపించారో వాళ్ళందరికీ కూడాను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. పెద్దలందరికీ, మీడియా సోదరులకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు నా రాజకీయ జీవితంలో మరచిపోలేనటువంటి ఒక అరుదైనటువంటి సుదినం. కారణం 1987లో మండల ప్రెసిడెంట్గా అతి చిన్న వయసులోనే రాజకీయ ప్రస్థానం ప్రారంభించి గ్రామ స్థాయి నుంచి శాసనసభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా, మంత్రిగా, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అన్ని రకాలైన బాధ్యతలను నిర్వర్తించి ఇంత త్వరగా రాజ్యసభలో కూడా నాకు స్థానం కల్పించే అవకాశం ఇంత త్వరగా వస్తుందని చెప్పి బహుశా నేను ఊహించలా. కోరిక ఉన్నప్పటికి కూడాను మనకు ఆ కోరిక తీర్చుకునేటువంటి అవకాశం కూడాను నాయకుని రూపంలో, భగవంతుని యొక్క ఆశీర్వాదం రూపంలో లభించేటటువంటి సంఘటనలు అరుదు. అలాంటి అరుదైన సంఘటనలలో నేను భాగస్వామిని కావటం అనేటువంటిది ఒక విధంగా ఆశ్చర్యకరమైన విషయం, సంతోషించదగిన విషయం. ఈ రాష్ట్రంలో కార్యకర్త యొక్క విలువ తెలిసినటువంటి నాయకునిగా, పార్టీ యొక్క నాయకత్వానికి అండగా ఉండేటటువంటి, చేదోడు ఓదడుగా ఉండేటటువంటి, పనిచేసేటటువంటి నాయకుల యొక్క గౌరవం, విలువ తెలిసినటువంటి వ్యక్తిగా, విశేషమైనటువంటి ప్రజాదరణ కలిగినటువంటి ముఖ్యమంత్రిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీర్వచనాలతోటి ఈరోజు రాజ్యసభకు ఎన్నిక కావటం అనేటువంటిది చాలా సంతోషించదగినటువంటి విషయం. ఒక బీసీ సామాజిక వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిగా, మరి ముఖ్యంగా అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం నుంచి రాష్ట్ర స్థాయిలో దేశంలోనే మొట్టమొదటిగా రాజ్యసభలో అడుగుపెట్టేటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఈ సామాజిక వర్గానికి, నాకు ఏ విధంగా ప్రోత్సహించాలనేటువంటి విలువలు తెలిసిన వ్యక్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ సామాజిక వర్గానికి వచ్చినటువంటి నాకు, అలాగే పెద్దల బోసు గారికి ఇద్దరికి అట్ ఏ టైం ఒక అవకాశం కల్పించడం అనేటువంటిది ప్రోత్సహించాలనేటువంటి తెలిసిన వ్యక్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ నాకు, అలాగే పెద్దల బోసు గారికి ఇద్దరికి అట్ ఏ టైం
ఒక అవకాశం కల్పించడం అనేటువంటిది గుర్తించుకోదగినటువంటి విషయం. సాధారణంగా రీజనల్ పార్టీస్ లో పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళకి ఆ స్థాయిలో గౌరవం గుర్తింపు ఇవ్వటం అనేటువంటిది అరుదైన సంఘటన. అలాంటి అరుదైన సంఘటనకు ఒకటి ఇదని కాదు, మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఎన్నో అరుదైన సంఘటనలకు శ్రీకారం చుట్టినటువంటి తెరలేపినటువంటి నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులకు నేను ఒకసారి మీడియా సందర్భంగా స్మరణ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నాకు రాజకీయ ఓనామాలు ఇచ్చినటువంటి మా రేపల్లె ప్రాంత నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ శ్రీ సింగం బసవన్నయ్య గారు ఆ రోజు నన్ను రాజకీయ ప్రస్థానంలో తీసుకొస్తే కాలేజీ నుంచి రావటం కానీ బయటికి నా యొక్క రాజకీయ ఎదుగుదలకు అన్ని విధాలుగా నన్ను ఆశీర్వదించి ముందుకు నడిపించినటువంటి వ్యక్తి స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఆ ప్రస్తావన వస్తేనే హృదయం చలించిపోయే పరిస్థితులు. అలాంటి ఇద్దరు అరుదైనటువంటి వ్యక్తుల యొక్క పూర్తి సహకారంతో, ప్రోత్సాహంతో, వారి యొక్క డైరెక్షన్ తోటి ఈ రోజు రాజ్యసభలో ప్రప్రదంగా అడుగుపెట్టే అవకాశం లభించడం అనేటువంటిది సంతోషించదగినటువంటి విషయం. ఈ సందర్భంగా వారిద్దరికీ మనస్ఫూర్తిగా నా ఘనమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఒకటి, ఇక్కడ ఎప్పుడు కూడా రాజకీయ ప్రస్థానంలో ఇప్పటి వరకు చూసినటువంటి పరిస్థితులు ఇప్పుడు కూడాను కార్యకర్తలను, నాయకులను రాజకీయ అవసరాలకు వాడుకోవటమే చూసినటువంటి ప్రస్తావన ప్రజెంట్ జనరేషన్ లో ఎక్కువగా చూస్తున్నాం, మరి ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లో. అలాంటి ప్రస్తావనలకు పూర్తిగా భిన్నంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఉన్నాయి. వాస్తవంగా ఈ సందర్భంలో, ఈ శుభ సందర్భంలో ఆ ప్రస్తావన చేయాల్సినటువంటి సంఘటన కాదు, కానీ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడక తప్పదు. ఇద్దరు బీసీ సామాజిక వర్గాలను, పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులను ఒకవైపు ప్రోత్సహిస్తూ, అదేవిధంగా రాష్ట్రంలో పారిశ్రామికంగా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకుని వెళ్ళటానికి, కొత్త పరిశ్రమలు ప్రోత్సహించడానికి అవసరమైనటువంటి సహకారం కూడా తీసుకోవటానికి ఇద్దరు వ్యక్తులు, పెద్దలు అయోధ్య రామిరెడ్డి గారు, వారు పార్టీకి సంబంధించిన నాయకులు, పారిశ్రామికవేత్తగా కూడా గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి. అలాగే రిలయన్స్ సంస్థకు సంబంధించినటువంటి నత్వాని గారు పెద్దలు. వాస్తవంగా అలాంటి పెద్దల యొక్క ప్రాధాన్యత ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉన్నట్లయితే భవిష్యత్తులో ఆ యొక్క సంస్థ యొక్క సహకారంతో, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో మరిన్ని పరిశ్రమలు ఈ రాష్ట్రంలో ప్రారంభించి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, పారిశ్రామిక ఉత్పత్తులు కానివ్వండి, ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయించుకోవడానికి కానీ చెందుకోవడానికి కానివ్వండి, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటు రాజకీయ పరంగా పొలిటికల్ బ్యాలెన్స్, అటు ఇండస్ట్రియల్ సెక్టార్ గా ఆ బ్యాలెన్స్ కూడా సమపాళ్లలో తీసుకుంటూ ఈ రోజు ముందుకు తీసుకెళ్లిన పరిస్థితులు. సహజంగానే రాజకీయ ప్రస్థానంలో మరి రాజ్యసభకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక అంటే కార్యకర్తలకు, నాయకులకు లభించేటువంటి అవకాశాలు చాలా తక్కువ. ఒక ప్రాంతీయ పార్టీలో ఒక రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక చేస్తున్నామంటే అతని యొక్క తూకం ఎంత, ఏ స్థాయిలో ఆయన బరువు పలుకుతుంది అని చెప్పి లెక్కలేసేటటువంటి ప్రస్తావనలో పరిస్థితులు ఈ రోజు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నాయి. గతంలో జరిగిన సంఘటనలు అనేకమైన చూశాం. ఇవాళ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేసినటువంటి వర్ల రామయ్య గారు గతంలో ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా దాదాపుగా నిర్ణయం కాబడి నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభించుకోవడానికి ముహూర్తాలు కూడా పెట్టుకున్నటువంటి సంఘటనలో మనం చూశాం. కానీ నిమిషాలలోనే ఆ సంఘటనలన్నిటి కూడా మారిపోయి ఎక్కువ బరువులు ఎవరివ్వగలుగుతారా అని చెప్పేసి ప్రస్తావన చేసినటువంటి పరిస్థితులు, ఆ దిశలోనే ఆ నిర్ణయాలు కూడా మారినటువంటి పరిస్థితులు. అలాంటి సంఘటనలు, గత సంఘటనలన్నిటికీ భిన్నంగా ఒక రాజకీయ శ్రీకారానికి, నూతన రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇందాక పెద్దలు చెప్పినట్లుగానే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు కేంద్ర ప్రభుత్వం దగ్గర పరిష్కారం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అలాంటి సమస్యలన్నింటినీ కూడాను పరిష్కారం చేసుకునే విషయంలో కానివ్వండి, రాష్ట్రానికి రావాల్సినటువంటి, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సంపూర్ణ సహాయకార్యాలు అందించే విషయంలో కానివ్వండి, మరి రాజ్యసభలో మరి
మా పార్టీ తరఫున ఉన్నటువంటి పెద్దలు విజయసాయి రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్ లో మేము వెళ్ళవేళలా పనిచేస్తామని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి 4 రాజ్యసభ సీట్లు వస్తే 2 బీసీ సామాజిక వర్గాల వారికి అట్టడుగు స్థాయి నుంచి పార్టీకి మొదటి నుంచి కష్టపడి పనిచేసినటువంటి 2 సామాన్య కార్యకర్తలుగా ఉన్నటువంటి మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి అవకాశం లభించడం ఇవ్వటం అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాల వారందరినీ కూడాను గతానికి భిన్నంగా గతంలో ఓట్ బ్యాంక్ రాజకీయాలకే బీసీ వర్గాలను వాడుకున్నటువంటి పరిస్థితులకు పూర్తి భిన్నంగా రాజకీయంగా వీరిని కూడా ముందుకు తీసుకుని వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోటి బీసీ సామాజిక వర్గాలలో ఒక ఆత్మస్థైర్యాన్ని మమ్మల్ని ఆదుకోవటానికి మమ్మల్ని రాజకీయంగా ముందుకు తీసుకుని వెళ్ళటానికి ఆంధ్ర రాష్ట్రంలో బీసీ పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాకు అండగా ఉన్నారు, తోడుగా ఉన్నారనే దానికి ఎంతకన్నా నిదర్శనం ఇంకోటి లేదని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మా మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇచ్చినటువంటి నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేయకుండా పూర్తిగా వారి యొక్క విశ్వాసానికి లోబడి మేము పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మనస్ఫూర్తిగా బీసీ సామాజిక వర్గాల యొక్క ప్రతినిధిగా మా నియోజకవర్గ ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నలుగురు మాట్లాడారు మీరు 6 మంది ఫోటో తీసుకోండి. 6 రెడీ 6 మంది